థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెన్నైలోనే సాంబార్ అంటే అని అనిపించుకున్నారు. సూపర్ ఉంది. చాలా బాగుంది. మనం లైఫ్ లో అంటూ ఒకసారి చూడాల్సిందే. సో హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో వన్స్ అగైన్. అండ్ ఇప్పుడైతే మన ట్రిప్ వ్లాగ్స్ లో ఇది ఫస్ట్ వీడియో అనుకోండి, డే 1 కాదు, ఫస్ట్ వీడియో అనుకోండి. అండ్ ఇక్కడ ఇంకా నేను మా ఊర్లోనే ఉన్నాను. ఇక్కడ నుంచి ట్రిప్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఫస్ట్, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అనేది క్లియర్ కట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. అండ్ ఇప్పుడే మన లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసేసుకున్నాం. ఇవి వచ్చేసి షూస్ అండ్ కొన్ని క్లోత్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి మన ఓట్ మీల్ కోసం ప్యాక్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇక్కడ కొన్ని క్లోత్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ హౌ. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 7 అవుతుంది అప్రాక్స్గా. 7 అవుతుంది. ఇంకొక 2 hours లో మన బస్ అయితే ఉంది. సో బస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ చేస్తా ఎక్కడికి వెళ్తున్నాం అని అక్కడి నుంచి. స్టే ట్యూన్. సో హలో మామ, మనమైతే ఇప్పుడు బస్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఇప్పుడు బస్ ఎక్కేసిన తర్వాత మనం ఇప్పుడు బస్ ఎక్కితే డైరెక్ట్ మార్నింగ్ ఉంటాం అక్కడ. డైరెక్ట్ మార్నింగ్ అక్కడ దిగినప్పుడు చూపిస్తాం ఒకటేసారి ఎక్కడికి వెళ్ళాం, మనము ఎక్కడ దిగుతున్నాం అనేది. స్టే ట్యూన్. సో గైస్, ఇప్పుడే బస్ ఎక్కాను. బస్సులో ఉన్నాం, మొత్తం సైలెంట్గా ఉంది బస్సు అయితే. అండ్ మనమైతే చెన్నైకి వెళ్తున్నాం ఫస్ట్. అండ్ చెన్నైకి ఇప్పుడు బస్సు స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి బస్సు చెన్నైకి వెళ్తుంది రేపు మార్నింగ్. టుమారో మార్నింగ్ 7, 8 అలా వెళ్ళిపోతుంది నాకు తెలిసి. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది రేపు మార్నింగ్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా చూపిస్తాం. సో గైస్, వీఆర్ బ్యాక్. మనమైతే ఇప్పుడు చెన్నైకి వచ్చేసాం. నమ్మ చెన్నై ఏమంటారు, ఎల్లారు వనక్కం, మన డైలాగే ఎల్లారు వనక్కం. సో వీఆర్ స్టేయింగ్ ఇన్ అ రూమ్ రైట్ నౌ. జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రూమ్ చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోతాము. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్, అంటే మనం నెక్స్ట్ ప్లేస్ వెళ్ళాల్సిన దానికి ఇంకొంచేపట్లో ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అలా ఏదన్నా చూసుకొని కొంచెంసేపు అలా రిలాక్స్ అయిపోయి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతాం మ్యాక్సిమం. సో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది అది. విల్ గో దేర్. సో గైస్, మనమైతే ఇప్పుడు హోటల్ సంగీత అంట బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము ఫ్రెష్ అప్ అయ్యి. చూద్దాం ఎలా ఉంటుందో ఇది ఇప్పుడు. సో గైస్, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చాను. యాక్చువల్లీ లోపలే మాట్లాడదాం అనుకున్నా కానీ అక్కడ అవ్వలేదు. ఏమైపోతుందంటే మనకు చెన్నై కదా, ఫస్ట్ థింగ్ ఫస్ట్, టిఫిన్ మాత్రం సూపర్ ఉంది. సాంబార్, చెన్నైకి వచ్చి సాంబార్ టేస్ట్ చేసాము, సూపర్. చెన్నైలోనే సాంబార్ అంటే అని అనిపించుకున్నారు. సూపర్ ఉంది. లోపల ఏమైపోతుందంటే ఆడ తమిళ్ మాట్లాడాల్సింది పోయి నాకు వచ్చే 2-3 పదాలు కన్నడలో మాట్లాడుతున్నాను. వాడికి పాపం అర్థం కాలేదు. ఒకటి చెప్తే ఇంకోటి తీసుకొస్తున్నాడు. పాపం చాలా మిస్కమ్యూనికేషన్ అయిపోయింది అది మాత్రం. బట్ టిఫిన్ సూపర్. దిస్ ఈజ్ ద హోటల్ సంగీత్, సూపర్ నైస్. సో గైస్, మ్యాటర్ ఏంటంటే ఇందాకే కాఫీ తాగా. సో అలా వాకింగ్ చేస్తున్నా. సో ఐ థాట్ దట్ ఇప్పుడు ఎలాగైనా మనం థంబ్నెయిల్లో వాట్ ఈస్ వాట్ అనేది పెట్టేసి ఉంటాము. సో ఈ పాటికి మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇండియాస్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ వన్ అండ్ ఓన్లీ కార్డేలియా క్రూజ్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఈ 3 days ఆ క్రూజ్లో మన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంటుంది, ఆ క్రూజ్ మొత్తం టూర్ చూపిస్తాను ఎలా ఉంది అనేది. అండ్ ఆల్సో మెయిన్గా అక్కడ జిమ్ కూడా ఉందంట, జిమ్కి వెళ్ళాలని ఉన్నా. సో దానికోసం చాలా వెయిటెడ్గా ఉన్నా, చూడాలి అది. అలా ఒక వర్కౌట్ సెషన్ కూడా చేద్దామని ప్లాన్లో ఉంది. సో అది కూడా చేస్తా డే బై డే. డే 1 రోజు ఏంటి, డే 2 రోజు ఏంటి, డే 3 రోజు ఏంటి, మొత్తం అన్ని క్లియర్గా బ్లాగ్స్ వస్తాయి. అండ్ ఐ విల్ మేక్ షూర్ రీల్స్ కూడా తీయడానికి ట్రై చేస్తాను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దట్. ఇంకా టైం అయితే ఇప్పుడు 10 అలా అవుతుంది.
మనకైతే అది 12 or 1 o'clock ఏమో చెక్ ఇన్ టైం ఉంది. సో పోర్ట్ దగ్గరికి 12:30 కల్లా వెళ్ళిపోతే 1కి చెక్ ఇన్ టైం అయిపోయిన తర్వాత బోర్డింగ్ పాస్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు సేమ్ ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ అవి ఇవి ఎలా ఉంటాయో సో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటాయి. సో దీనికి కూడా బోర్డింగ్ పాస్ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు ఒక యాక్సిస్ కార్డ్ వస్తుంది. యాక్సిస్ కార్డ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడం డైరెక్ట్గా. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ప్రాసెస్ అనేది ఏంటి అనేది చూపిస్తాం మీకు. స్టే ట్యూన్. సో గైస్, దిస్ ఈస్ ద ప్లేస్. ఇప్పుడే ఎంటర్ అయ్యాము. అండ్ సో ఇక్కడ చెక్ ఇన్ పాయింట్ ఉంటుంది. సో ఈ పాయింట్ నుంచి మనము ఇక్కడ చూడండి కొన్ని బస్సెస్ ఉన్నాయి కదా. ఈ బస్సెస్ ద్వారా మనం అయితే పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ వరకు వెళ్తాము. సో సో ఇప్పుడు ఈ బస్సెస్ ఎక్కి పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తా. జస్ట్ ఎంటర్డ్ ఇన్ ద పోర్ట్. ఇప్పుడే షిప్ ముందర నుంచి పోర్ట్ లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ చెకింగ్ ప్రాసెస్ అంతా నడుస్తుంది. అంటే బోర్డింగ్ పాస్ అండ్ మనకి ఇవ్వాల్సిన ఒక పాస్ ఐ మీన్ కీ ఇస్తారు, కార్డ్ ఇస్తారు. ఆ కార్డుతోనే మన రూమ్ యాక్సెస్ మొత్తం షిప్లో ఎక్కడ ఏం యాక్సెస్ చేయాలన్నా ఆ కార్డుతోనే యాక్సెసింగ్ ఉంటుంది. సో ఆ చెకింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వీఆర్ వెరీ గుడ్ టు గో ఇన్ టు ద షిప్. సో దిస్ ఈస్ ద బోర్డింగ్ పాస్ ఏరియా. అంటే మనకి ఎయిర్పోర్ట్లో చెకింగ్ ఉంటుంది కదా. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ పోర్ట్లో కూడా చెకింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంటర్ అయిపోతాం లోపలికి మనం. సో గైస్, రైట్ నౌ వి ఆర్ అట్ ద ఇండియాస్ లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ క్రూజ్ ఇది. సో ఇండియాలో దీనికన్నా పెద్దది ఇంకొకటి లేదు. విత్ 11 floors ఆఫ్ కార్డేలియా క్రూజ్ ఇది. అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ క్రూజ్ నౌ. అండ్ వెళ్ళిన తర్వాత నా డెక్ ఎలా ఉంది, నా క్యాబిన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మొత్తం క్లియర్ కట్ గా ఫుల్ టూర్ చూపిస్తాను. స్టే ట్యూన్, డోంట్ మిస్ అవుట్, ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. సో గైస్, మనమైతే ఇప్పుడే పోర్ట్లోకి ఎంటర్ అయ్యాం. అండ్ we are having lemon and orange. Thank you. We are having our ఏమంటారు ఇది, ఎంట్రీ డ్రింక్స్ ఇచ్చారు. లెమన్ జ్యూస్ అండ్ దెన్ ఆరెంజ్ జ్యూస్. సో గైస్, మనం అయితే ఇప్పుడు షిప్లోకి ఎంటర్ అయిపోయినాం. అండ్ మన క్యాబిన్ కార్డ్ వచ్చేసి ఇదే. సో మన క్యాబిన్ నెంబర్ వచ్చేసి 4017. సో దిస్ ఈజ్ అవర్ క్యాబిన్. అండ్ ఇప్పుడైతే మనం దీన్ని అన్లాక్ చేద్దాం. ఎట్లా రా ఇది? A few moments later. ఆఫ్టర్ మెనీ అటెంప్ట్స్ అండ్ వేరే వాళ్ళ రూమ్కి, వేరే క్యాబిన్కి వెళ్ళి, మా పేరెంట్స్ క్యాబిన్కి వెళ్ళి కాల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు యాక్టివేట్ చేయడం జరిగింది నా కార్డ్ని. సో ఇప్పుడు వర్క్ అవుతుంది. అండ్ ఐ జస్ట్ ఓపెన్ మై రూమ్ నౌ. సో దిస్ ఈజ్ ద రూమ్ విచ్ వాజ్ గివెన్ టు మీ. అండ్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఫస్ట్ వార్డ్రోబ్ ఉంది మనకి. అండ్ లైఫ్ జాకెట్స్ ఇవి. మనకేమైనా అయితే టైటానిక్ మూవీలో లాగా లైఫ్ జాకెట్స్ వేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇది వార్డ్రోబ్. అండ్ వీ హ్యావ్ 1 లాకర్ ఏదైనా పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వాష్రూమ్ ఉంది. సో వాష్రూమ్ లుక్స్ వెరీ కూల్ అండ్ సింపుల్ గైస్. సో ఇక్కడ ఒక కమోడ్ ఉంది. అండ్ దెన్ ఒక వాష్ బేసిన్ అండ్ దెన్ వెట్ ఏరియా. సూపర్, చాలా సింపుల్ అండ్ కూల్గా ఉంది. అండ్ వన్ సెకండ్, ఇది వచ్చేసి ఒక మిర్రర్ ఇచ్చారు ఇక్కడ. అండ్ మిర్రర్ దగ్గర మనకు ఒక 2 వాటర్ బాటిల్స్ అండ్
సమ్ ర్యాక్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమున్నాయో చూస్తున్నాం. 1 సెకండ్. యా, ఒక హెయిర్ డ్రైయర్ ఉంది, అంతే, ఇంకేం లేదు. హెయిర్ డ్రైయర్ ఒకటే ఉంది. అండ్ దిస్ ఈస్ ద రూమ్ వ్యూ గైస్. చాలా సింపుల్, కూల్, అస్థెటిక్గా ఉంది. అండ్ ఒక టీవీ కూడా ఇచ్చారు మనకి. దీంట్లో అన్ని ఛానల్స్ రావు, కొన్ని అవి ఉంటాయి, సంథింగ్ వాళ్ళ ఛానల్స్ అవి మాత్రమే వస్తాయి. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ టుడే. And these are my shoes. Okay. సో గైస్, ఇందాకే చూసారు కదా, ఏమంటారు, అక్కడ ఫుడ్ సెక్షన్ దగ్గర వీడియో మెనూ ఏమేమి ఉందో అండ్ టేస్ట్ ఎలా ఉంది, రేటింగ్ అవి ఇవి అన్ని నీట్గా ఇద్దాం అనుకున్నా. కాకపోతే క్రౌడ్ మాత్రం చాలా అంటే చాలా ఉంది. అంటే అందరు ఇప్పుడే చెక్ ఇన్ చేసేసి డైరెక్ట్గా వచ్చేసారు కదా ఫుడ్ తినడానికి. సో ఎంతమంది అయితే వచ్చారో ప్యాసింజర్స్ అందరూ ఒకటేసారి వెళ్ళిపోయారు కదా, అందుకు అక్కడ చాలా క్లమ్జీగా ఉండే. సో ఏం చెప్పలేకపోయినా. ఇప్పుడు నేను రివ్యూ చేస్తాను చూడండి. నాన్ వెజ్ అయితే అసలు బాగాలేదు పోయా, నన్ను అడిగితే 5 or 6 అలా రేటింగ్ ఇస్తా. అండ్ వెజ్ రేటింగ్ వచ్చేసి మా మమ్మీ ఇస్తారు చూడండి. ఎట్లుంది మా వెజ్? వెజ్ చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని. వెజ్ రోల్స్ బాగున్నాయి, కేక్స్ బాగున్నాయి, స్వీట్స్ కూడా బాగున్నాయి, రైస్ ఐటమ్ బాగుంది, అన్ని రోటీస్, కర్రీస్, పన్నీర్ కర్రీ ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగున్నాయండి. నాన్ వెజ్ అయితే చాలా యావరేజ్. నేను ఒక్కనే తిన్నాను, నాకైతే అస్సలు నచ్చలేదు. స్వీట్స్ ఎలా ఉన్నాయమ్మా? స్వీట్స్ కూడా సూపర్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయా? సూపర్ ఉన్నాయి, కేక్స్ కానీ సూపర్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వరకు నువ్వు కొంచెం చూసావు కదా షిప్, అదంతా ఎట్లుంది? ఆల్మోస్ట్ చాలా బాగుంది నాన్న. చెప్పు. చాలా బాగుంది. మనం లైఫ్ లో అంటూ ఒకసారి చూడాల్సిందే. వాళ్ళు కూడా చూసే వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ ని పిలుచుకోవాలి. ఒక్కసారి మనం వచ్చి ఇక్కడ విజిట్ అయ్యి పోవాల్సిందే. ఓకే, చూసారు కదా, పేరెంట్స్తో పాటు ఖచ్చితంగా ఒకసారి రండి, మీ పేరెంట్స్కి ఒకసారి చూపించండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు, నేను కూడా కొంచెం టైర్డ్గా అయిపోయినా, మార్నింగ్ నుంచి మొత్తం జర్నీ చేశాను కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చిన తర్వాత లైక్ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఐదర్ ఈ రోజు వ్లాగ్లో అన్నా చూపిస్తా, లేదంటే టుమారోస్ వ్లాగ్లో అన్నా క్లియర్గా ఫస్ట్ డెక్ నుంచి అన్ని క్లియర్ కట్గా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. గైస్, చెప్పాను కదా, ఇదే మన క్యాబిన్. సో ఇక్కడ రూమ్స్ని రూమ్స్ అని పిలిచారు, క్యాబిన్స్ అని పిలుస్తారంట. అండ్ ఫ్లోర్స్ని ఫ్లోర్ అని పిలిచారు, డెక్ అని పిలుస్తారు. సో మనం 4th డెక్లో ఉన్నాం. అండ్ మన క్యాబిన్ నెంబర్ వచ్చేసి 4017. సో ఇది ఓకే. అండ్ ఇప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ రెస్ట్. ఓకే, I'm going to sleep, guys. Bye bye. Guys, literally నేను అస్సలు ఐ కాంట్ బిలీవ్, నిజం చెప్తున్నా. జస్ట్ ఇలా ఇప్పుడు రెస్ట్ తీసుకొని ఆ టీవీ ఉంది కదా, టీవీలో ఏమొస్తుందని చూద్దాం అనుకొని ఐ జస్ట్ ట్రైడ్. ఒకసారి ఆన్ చేసి చూస్తే ఛానల్స్ చేంజ్ చేస్తూ వెళ్తున్నా. యూ కాంట్ బిలీవ్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ వస్తుంది గైస్. ఓ మై గాడ్, ఇంతకన్నా నేను ఎక్కువ వేస్తే నాకు కాపీరైట్ పడుతుందేమో. సో ఓ మై గాడ్, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ వస్తుంది గైస్. ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, ఏం లేదు, అసలు నా ఫోన్ కూడా మొబైల్ డేటా ఏమీ రావట్లేదు, సర్వీస్ కాల్స్ కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మూవీ చూస్తున్నా. కాకపోతే ఇప్పుడు కొత్త స్పైడర్ మ్యాన్ రిలీజ్ అయ్యింది బయట. ఓ మై గాడ్. సో గైస్, టైం అయితే 4:20 అలా అవుతుంది. ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ మై కాఫీ. అసలు ఇది ఎంత బాగుందో తెలుసా? కాఫీ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ అది కామన్ ఎక్కడైనా. సో బఫే సిస్టమ్ ఉంది కాబట్టి కామన్ అది. సో నేనేంటంటే నాకు మిల్క్తో ఎక్కువ అవసరం లేదు నాకు. అంటే ఒకప్పుడు మిల్క్ కాఫీ ఎక్కువ తాగుతుండే, ఇప్పుడు ఏంటంటే బ్లాక్ కాఫీ తాగి 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 అది అలవాటు అయిపోయిన తర్వాత మిల్క్ కాఫీ అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. సో డబుల్ ఎస్ప్రెసో
జస్ట్ కొంచెం అంటే కొంచెమే మిల్క్ వేసుకొని 0 షుగర్ స్వీట్నర్ వేసుకొని కాఫీ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నా. అండ్ నేను ఎంటర్ అయినప్పుడు షిప్లోకి ఆ టైం వచ్చేసి 1 అలా అవుతుండే. ఇప్పుడు వచ్చేసి 4:30 అవుతుంది. ఇంకా షిప్ పోర్ట్లోనే ఉంది. సో యూ కెన్ సీ దట్. సో ఇంకా పోర్ట్లోనే ఉంది. ఎందుకు ఏంటి అంటే ఆ ప్యాసింజర్స్ వీడు చెక్ ఇన్ టైము 1 నుంచి దగ్గర 4-5 వరకేమో పెట్టాడు చెక్ ఇన్ టైము. సో నెమ్మదిగా వస్తూనే ఉన్నారు జనాలు. అండ్ షిప్ క్రూజ్ వచ్చేసి 6 o'clockకి మూవ్ అవుతుంది అంట ఇక్కడ నుంచి. అండ్ ఆ మూవ్ అయ్యే మూమెంట్ కోసం వెయిటింగ్ నేను అప్పటి నుంచి. యాక్చువల్లీ రూమ్లోకి వెళ్ళాను పడుకుందామని చెప్పేసి, బట్ స్లీప్ రావట్లా. ఎలా వస్తుంది భయ్యా ఇంత మంచి వ్యూ, ఇంత మంచి అంబియన్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా. బట్ డెఫినెట్లీ టుమారో వచ్చే వ్లాగ్లో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ డెక్లో నుంచి ఏముందో 11th డెక్ వరకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. స్టే ట్యూన్. సో గైస్ ఫైనలీ ఎవ్వరు లేని ఒక కొంచెం ప్లేస్, పీస్ఫుల్ ప్లేస్, నో సౌండ్, నథింగ్, నో మ్యూజిక్, నథింగ్, ఎవ్వరు లేని ప్లేస్ కొంచెం దొరికింది. సో ఇక్కడ కూర్చొని ఉన్నా. సో గ్యాప్లో ఒక చిన్న నేను తెలుసుకున్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని అనుకున్నా. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ షిప్, ఈ కార్డేలియా అనే ఈ షిప్ ఫస్ట్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కొంచెం నాకు తెలిసింది 1990లో నార్డిక్ ఎక్స్ప్రెస్ అనే కంపెనీ వాళ్ళు దీన్ని ఇన్వెంట్ చేశారు ఫస్ట్. అండ్ లేటర్ ఆన్ 2020లో కార్డేలియా అనే కంపెనీ వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంటే ఆ కంపెనీ వాళ్ళు పర్చేస్ చేశారో సంథింగ్ ఏం చేస్తారో మనకు తెలియదు. 2020లో వాళ్ళైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 2021 నుంచి 365 days ఆల్ ఓవర్ ఇండియా ఇది మంత్స్ డిపెండ్స్ ఆన్ వేరియస్ మంత్స్లో వేరియస్ ప్లేసెస్లో తిరుగుతూ ఉంటుంది. ఇది అనౌన్స్మెంట్ ఏదో వస్తుంది, 1 second. సో యా, ఇదైతే 2021లో ఆల్ ఓవర్ ఇండియాని దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ షిప్కి వచ్చేసి యా ఇందాక అనౌన్స్మెంట్ వచ్చిండే, సో అందుకు అది డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి ఆపేసా. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఈ మొత్తం ఈ షిప్లో ఈ క్రూజ్లో ఏంటంటే మొత్తం 11 డెక్స్ ఉంటాయి. 11 డెక్స్ అంటే చెప్పాను కదా, డెక్ ఫ్లోర్స్ని ఇక్కడ డెక్స్ అని అంటారు. సో 11 డెక్స్ ఉంటాయి. అండ్ మొత్తం ఈ షిప్ మొత్తానికి 600 ఎంప్లాయీస్ ఉంటారంట, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, క్రూ, ఎవరు ఎక్కడ ఏం వర్క్ చేస్తున్నా మొత్తం 600 people ఎంప్లాయీస్ ఉంటారంట. అండ్ ఇక్కడ రూమ్స్ని క్యాబిన్స్ అని పిలుస్తారు, అది ఆల్రెడీ చెప్పా. అండ్ ఈ క్రూజ్లో మొత్తం 1800 గెస్ట్స్ ఒకటేసారి రావడానికి కెపాసిటీ ఉందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 796 డిఫరెంట్ ఇక్కడైతే క్యాబిన్స్ ఉంటాయి. అందులో 313 వచ్చేసి ఇంటీరియర్ క్యాబిన్స్, అంటే ఇప్పుడు నేను ఉంటున్న క్యాబిన్ అలాంటిది. అండ్ 414 క్యాబిన్స్ వచ్చేసి బాల్కనీ విండో వ్యూ క్యాబిన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ రూమ్లో ఓషన్ వ్యూ ఉంటుంది, ఒక విండో ఉంటుంది, ఓషన్ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత 63 మినీ సూట్ రూమ్స్ ఉంటాయి. ఆ సూట్ రూమ్స్ అంటే తెలిసిందే కదా, కొంచెం మినీ బాల్కనీ టైప్లో అలా ఉంటుంది. అండ్ దాని తర్వాత 5 సూట్ రూమ్స్, అంటే మినీ సూట్ రూమ్స్ కన్నా కొంచెం పెద్ద సూట్ రూమ్స్, ఇవి 5 సూట్ రూమ్స్ ఉంటాయంట అలాంటివి. అండ్ ఓన్లీ 1 చైర్మ్యాన్ సూట్ రూమ్ ఉంటుంది, అది చాలా ప్రైస్ ఉంటుందంట. ఓకే, ఐ డోంట్ నో అది ఎంత ప్రైస్ ఉంటుందో కూడా. సో షిప్ మొత్తానికి మనకు అయిన కాస్ట్ కన్నా ఆ సూట్ రూమ్ ఆ చైర్మ్యాన్ సూట్ రూమ్ కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అది మోస్ట్లీ ఒక 1 to 1.5 lakh ఉంటుంది నాకు తెలిసి, నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అది తెలుసుకున్నది నేను. సో ఈ షిప్ గురించి నేను తెలుసుకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ ఏ ఫ్లోర్లో ఏ డెక్లో ఏమున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ రోజుకి ఇంకా షిప్ మూమెంట్ అయ్యే టైంకి ఒకవేళ నేను బయటే ఉంటే ఒకవేళ అది క్యాప్చర్ చేస్తే అది కూడా యాడ్ చేస్తాను. అండ్ దెన్ నెక్స్ట్ నైట్ డిన్నర్ ఏముందో అదొకటి చూపిస్తా, అంతే. ఇంకా ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ వీడియో మాత్రం క్రేజీ ఉండబోతుంది. ఏమేమి డెక్స్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్, టైం అయితే 5:20 అవుతుంది ఎగ్జాక్ట్గా టైం అయితే ఇప్పుడు. అండ్ మనమైతే రెడీ అయిపోయాం. సో ఇందాకే సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ది ఒకటి మీటింగ్ జరిగిండే, సో అది అయిపోయింది ఇప్పుడే. అండ్
6 o'clock ఎగ్జాక్ట్గా మూవ్ అవుతుంది కదా. అండ్ జస్ట్ ఇంకా నైట్ సంథింగ్ ఏదో ఉన్నాయి షోస్. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ పైకి వెళ్తున్నా. అండ్ దిస్ ఈజ్ అవర్ అవుట్ఫిట్ నౌ. రెడ్ టీ అండ్ క్రీమ్ జాగర్స్. ఎలా ఉందో చెప్పండి మీరే. అండ్ ఇప్పుడు టాప్ డెక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ మూమెంట్ ఎలా ఉంటుందో చూడాలి బై. షిప్ మూమెంట్ ఎలా ఉంటుందో. స్టే ట్యూన్. ఇప్పుడే ఈవినింగ్ స్నాక్స్కి అయితే వచ్చారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి గుజరాతీ గాత్రియా అంట, అదేంటో ఇది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బక్రావాడి అంట. ఒక్కటే అమ్మ చాలు బక్రావాడి. ధోక్లా అంట. నెక్స్ట్ సంథింగ్ ఏదో స్వీట్ అది వద్దు మనకి. అండ్ ప్యాజ్ కి కచోరీ అంట. సో ఏదో కైండ్ ఆఫ్ కచోరీ. అండ్ నెక్స్ట్ వెజిటేబుల్ నగెట్స్ ఉన్నాయి. వచ్చేసి కుకుంబర్ టమోటో చట్నీ శాండ్విచ్ అంట. అండ్ ఇది అది రష్యన్ సలాడ్ శాండ్విచ్ అంట. నెక్స్ట్ది రష్యన్ సలాడ్ శాండ్విచ్ ఇది. సో 2 types ఆఫ్ శాండ్విచెస్ ఇవి. అండ్ ఇక్కడ కొన్ని వెరైటీస్ ఆఫ్ కుకీస్ ఉన్నాయి, అసార్టెడ్ కుకీస్ అని. అవి కొన్ని ఇక్కడ కొన్ని ఉన్నాయి. ప్రతి చోట ఒకటే ఉన్నాయి, బట్ అవే కొన్ని డిఫరెంట్ ఏరియాస్లో పెట్టారు అంతే. అండ్ కాఫీ అది కామన్. క్రూజ్ కదలడం ఆలస్యము 6 o'clockకి. అసలు క్రూజ్లో ఉండే మొగజాతి మొత్తం ఇక్కడే ఉన్నారు మామ. అదేంటంటే మన టీ టోటల్, అది కూల్ బార్ మామ. ఎంత కావాలంటే అంత తాగొచ్చు, అన్లిమిటెడ్. సో మొత్తం అందరు అక్కడే ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. వీ డోంట్ హ్యావ్ డైట్ కోక్ బ్రో హియర్. సో సాడ్. గైస్ క్రూజ్ లోపల ఇది ఇలా ఉంది కదా. వన్స్ ఒకసారి ఈ నైట్ టైంలో బయటికి వచ్చి చూడండి. దెర్ ఇస్ నథింగ్ గైస్. మొత్తం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇదిగోండి మీకు ఇప్పుడు వాటర్ వేవ్స్ కనిపిస్తున్నాయా. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ బయట వ్యూ. గైస్ క్రూజ్ మొత్తంలో ఫుల్ టాప్ టు బాటమ్ ఒక గ్రేట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అంటే జస్ట్ అలా క్రూజ్లో నుంచి ఇలా బయటకు వచ్చి నైట్ టైము ఒక్కసారి ఇంత పెద్ద వాకింగ్ ఏరియా ఉంది ఇక్కడ. ఈ వాకింగ్ ఏరియాలో అసలు ఏ సిటీ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. అసలు నీళ్ళ మీద ఉన్నాం అనే విషయం కూడా కనిపించట్లేదు. జస్ట్ కొన్ని అలలు కనిపిస్తున్నాయి, అది కూడా లైటింగ్ వేస్తుంటే. అలా ఈ చల్ల గాలికి ఓన్లీ వేవ్ సౌండ్తో ఇక్కడ వాకింగ్ చేస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే. ఏ సౌండ్ క్రూజ్లో సౌండ్ అయితే బయటికి రావట్లేదు గైస్. వాటి లోపల డెక్ సౌండ్స్ అవి ఇవి ఏదేదో పెట్టాడు. బయట జస్ట్ ఈ అలల సౌండ్కి మాత్రం ఇక్కడ వాకింగ్ చేస్తుంటే క్రేజీ ఉంది గైస్. సూపర్. సో గైస్ చూసారు కదా, దిస్ ఈజ్ అప్ ఫర్ ద డే 1. డే 1లోనే బాబోయ్ ఆల్మోస్ట్ చాలా అంటే చాలా జరిగింది. అండ్ ఇందాక చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చి పడేశారు భయ్య వాళ్ళు. బ్యాక్ టు బ్యాక్ ఒకరి అంటే ఇప్పుడు ఒకరు ఏఎన్ఆర్గా చేశారనుకోండి, ఇంకొకడు బ్యాక్గ్రౌండ్లో విజయ్ తలపతిగా రెడీ అవుతుంటాడు. వాడు ఆ పాటకు వస్తాడు, మళ్ళీ ఇంకో పాటకి వేస్తాడు. ఒక్కొక్క హీరో మళ్ళీ టాలీవుడ్, హాలీవుడ్, కన్నడ, తమిళ్, మలయాళం అన్నీ కలిపేసి మిక్స్ మ్యాచ్ కొట్టి ఇచ్చి పడేశారు. చాలా బాగుండే అది మాత్రం. అండ్ దిస్ ఈస్ అప్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడే నా డెక్కి వచ్చాను.
అండ్ టుమారో స్కెడ్యూల్ మొత్తం ఆల్రెడీ మనకి పేపర్ ఇక్కడ రూమ్లో మన డెక్కోకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఓకే దెన్ సీ యూ ఇన్ ద డే 2 ఆఫ్ కార్డేలియా షిప్. ఓకే దెన్ బాయ్ బాయ్.